హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్, సాధారణంగా మనము ఉదయం బెడ్ పై నుంచి లేవగానే శక్తివంతమైన రోజు ప్రారంభించేందుకు చాలా మంది కాఫీ అనేది తాగుతూ ఉంటారు. ఈ రోజు మనము కాఫీ గురించి తెలుసుకుందాము. కాఫీ అనేది కొంతవరకు తీసుకోవచ్చు, ఒకటి గాని లేదా 2 సార్లు గాని. మనము మితిమీరంగా కాఫీ తీసుకోవడం వలన కలిగే నష్టాలు ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటి. కాఫీ అనేది చెట్ల గింజల నుంచి తయారవుతుంది. మనకి కాఫీలో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచేటట్టు చూసుకుంటుంది మరియు అలసటను తగ్గిస్తుంది. అదే విధంగా పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇది మొదట్లో ఇథియోపియాలో కనుగొనబడినట్లు మన చరిత్ర చెబుతుంది. మన 15వ శతాబ్దంలో అరబ్ దేశాలలో కాఫీ వినియోగం అనేది మొదలైంది. అమెరికాలో గాని, యూరోప్ లో గాని, ఆసియా వంటి దేశాలలో వ్యాపించి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బ్రెజిల్, కొలంబియా, వియత్నాం వంటి దేశాలలో కాఫీ పంట అనేది విస్తృతంగా సాగు చేస్తున్నారు. అదే విధంగా మన దేశంలో అయితే తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో కాఫీ పంటను విస్తృతంగా సాగు చేస్తున్నారు. మనం కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సినవి నీరు, పాలు, చక్కెర, అదే విధంగా కాఫీ పొడి వంటి పదార్థాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాఫీ పొడిని చాలా మంది నీళ్ళల్లో గాని లేదా పాలల్లో గాని తీసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో కాఫీ అనేది అనేక రకాలుగా లభిస్తుంది. ఇన్స్టంట్ కాఫీ, కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, క్యాపుచినో, ఫిల్టర్ కాఫీ మొదలైనవి లభిస్తుంది. ఒక కప్పు కాఫీలో మనకి 80 నుంచి 100 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ అనేది ఉంటుంది. ఒక రోజుకి కనీసము 250 నుంచి 350 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ అనేది తీసుకోవచ్చు. ఇన్స్టంట్ కాఫీలో మనకి కెఫైన్ అనేది 90 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. బ్లాక్ కాఫీలో అయితే 95 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ అనేది ఉంటుంది. డీకాఫ్ కాఫీలో అయితే మనకి అతి తక్కువగా కెఫైన్ అనేది దొరుకుతుంది. 2 to 5 మిల్లీగ్రామ్ కెఫైన్ అనేది అతి తక్కువగా ఉంటుంది. ఇది తీసుకుంటే మంచిది. అదే విధంగా ఎస్ప్రెసోలో అయితే మనకి 30 నుంచి 70 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ అనేది దొరుకుతుంది. కాఫీ అనేది ప్రతిరోజు ఒకసారి గాని 2 సార్లు గాని తీసుకోవడం అనేది మంచిది. అప్పుడు మనకి కనీసం 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ అనేది మన బాడీకి అందుతుంది. మనము 400 మిల్లీగ్రాముల నుంచి కెఫైన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. కాఫీలో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది అధిక మోతాదులో తీసుకోవడం వలన మనకి మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అదే విధంగా టెన్షన్ ని బాగా పెంచుతుంది. గుండె అనేది మనకి వేగంగా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఒత్తిడిని కూడా బాగా పెంచుతుంది. సెకండ్ వన్, నిద్ర సమస్యని కలుగజేస్తుంది. చాలా మంది సాఫ్ట్వేర్ సైట్స్ వాళ్ళు, నైట్ టైం వర్క్ చేసే వాళ్ళు, సెక్యూరిటీ పర్సన్స్ కాఫీ అనేది నైట్ టైం ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. దీని వలన వాళ్ళకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. అధిక మోతాదులో కాఫీ అనేది దీర్ఘకాలంగా తీసుకోవడం వలన మనకి నిద్ర లేని సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి నిద్ర ప్రాబ్లం అనేది వస్తుందో మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, అదే విధంగా కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన డిసార్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. థర్డ్ వన్, జీర్ణ సంబంధిత సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. కాఫీ అనేది మనము ప్రతిరోజు అంటే అధిక మోతాదులో గాని లేదా 3 సార్లు 4 సార్లు ఎక్కువగా తీసుకోవడం వలన మనకి జీర్ణ సంబంధించిన సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. అంటే ఛాతిలో మంట రావడము, పొత్తి కడుపు పైన ఎక్కువగా లోడ్ అనిపించడము, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది ఏమిటంటే కాఫీ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన మనం తరచుగా టాయిలెట్ కి వెళ్ళవలసిన అవసరం అనేది ఎక్కువగా ఉంది. కాఫీ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన బాగా దీనికి అడిక్షన్ అయిపోతాము. ఎప్పుడైతే మనం ప్రతిరోజు తీసుకోవడం అనేది అలవాటు అవుతుందో దాన్ని మనం సడన్ గా ఆఫ్ చేయడం వలన మనకి తలనొప్పి రావడం జరుగుతుంది, అలసటగా ఉంటుంది, ఎదుటి వారి మీద మనము ఎక్కువగా విసుగు చెందుతూ ఉంటాము. దీనినే మనము కాఫీ డిపెండెన్స్ అని కూడా అంటాము. ఇంకొకటి ఏంటి అంటే మనము కాఫీ అనేది అధిక మోతాదులో తీసుకోవడం వలన మన శరీరంలో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయేది, మన ఎముకల బలహీనత అవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో కాఫీ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన ఎక్కువగా శిశువుపై ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా కాఫీ అనేది తీసుకోకూడదు. రక్తపోటును కూడా పెరగడం అనేది జరుగుతుంది. చాలా మంది ఏమిటి అంటే కాఫీ తీసుకున్నప్పుడు కొంత సమయం వరకు రక్తపోటు పెరగడం అనేది జరుగుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళు
కాఫీ తీసుకోవడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో నేను చెప్పింది విన్నారు కదా, మీరు రోజుకి ఒకసారి కాఫీ తీసుకోవడం అనేది మంచిది. అధిక మోతాదులో కాఫీ అనేది తీసుకోవడం వలన నేను చెప్పిన ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీకు ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. థ్యాంక్ యూ.